నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి సంక్షోభంలో ఉన్న రైతులను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పొగాకు రైతులకు భరోసా ఇచ్చారు. పేర్లమిట్ట పొగాకు వేలం కేంద్రం 1ని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి మంత్రి సందర్శించారు. 1వ వేలం కేంద్రంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి పొగాకు కొనుగోళ్లను మంత్రి స్వామి స్వయంగా పరిశీలించారు. ఏ గ్రేడ్లు ఎంత మేర ధరకు కొనుగోలు చేస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. ఎన్ని కొనుగోలు సంస్థలు బిడ్లో పాల్గొంటున్నాయనే వివరాలను తెలుసుకునేందుకు రైతులతో ఆక్షన్ అధికారులతో మాట్లాడారు. కొంతమంది రైతులు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈ విషయాల్లో రైతులు రాజకీయ పార్టీల మాయలో పడవద్దని మంత్రి సూచించారు. PTP Alliance చంద్రబాబు అతను ఆలిటా బాగస్ ఇంకా ఉన్నారు సార్. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులు ధైర్యంగా ఉండాలని, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని అన్నారు. బయ్యర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి గతంలో ఎలా కొన్నారో అదేవిధంగా కొనేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది దీన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారని, ఆ రాజకీయాలు చేసేవారు గతంలో ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో పొగాకు సంక్షోభం గురించి మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రైతులు కూడా పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటించి పంటను వెయ్యాలని సూచించారు. గతంలో మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయని, ఎక్కువగా నో బిడ్ వస్తుంది కాబట్టి వ్యాపారులతో గట్టిగా చర్చించి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో 70% కొన్నవారు ఇప్పుడు 40% కొంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోళ్లు ఇప్పుడే ప్రారంభమయ్యాయి కాబట్టి ఎక్కువ మంది వ్యాపారులు కొనుగోళ్లలో పాల్గొనేలా చేస్తామన్నారు. పొగాకు రైతుల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఈడీతో మాట్లాడి అన్ని విధాలుగా పొగాకు రైతుకు మేలు జరిగే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పరిశీలనలో ఆర్ఎం లక్ష్మణరావు, బోర్డు అధికారులు, రైతు ప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మంత్రి గారు వచ్చారనన్నా 10 రూపాయలు పెంచారు లేదా? అదే రేటా? ఇంకా ఆయన వచ్చినా ఎక్కువ శాతం 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతూ ఉంది. నో బిడ్డింగ్ వల్ల రైతులకి అసౌకర్యంగా ఉంది అన్నారు. అదేవిధంగా కర్ణాటక మార్కెట్ ముగిసింది. బయ్యర్స్ అందరూ ఇక్కడ కొనుగోలు చేయాలి, కానీ బయ్యర్స్ పూర్తి స్థాయిలో యాక్టివ్గా కొనుగోలు చేయడంలా అది నామినల్గా చేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రేడ్యుయేషన్లో కూడాను పోయిన సంవత్సరం సీజన్ తోటి కంపారిటివ్గా ఈసారి కూడా రేట్లు రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే పొగాకు రైతుల సంక్షేమం కొన్నప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మా పెద్ద దామచల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. అదేవిధంగా 15-16 సమయంలో సంక్షోభంలో ఉన్నప్పుడు, రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి క్వింటాకి 2000 అదనంగా ఇచ్చాం. కేంద్రం 1500 ఇస్తామంటే మిగిలిన 500 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని చెప్పేసి చరిత్రలో ఎన్నడూ లేదు గమనించాం. అపరాధ రుసులు లేకుండా ఎక్సెస్ క్రాప్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా రైతులు తెలియజేస్తున్నాను. ఎవరైతే బయ్యర్లు ఉన్నారో వ్యాపారస్తుల మీద కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నేను కూడా ఆ మీటింగ్లో పాల్గొంటాను. వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం ఏ విధంగా కొనుగోలు చేశారో అదే విధంగా అదే స్థాయిలో కొనుగోలు చేయాలంటే కొన్ని కంపెనీలు పోయినసారి 60% కొన్నప్పుడు ఈ సంవత్సరం 40లో ఉన్నారు. కొన్ని పోయినసారి 15% కొని ఇప్పుడు 5% ఉన్నారు. స్టార్టింగ్లో సీజన్ ప్రకారం ఆ కొనుగోలు కూడా చేయాలనేది కూడా వ్యాపారుల మీద మేము
మాట్లాడి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. అంటే గత ప్రభుత్వంలో ఊరికంటే ఆ ప్రభుత్వం కొనలా, వాడు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం కొంటుంది వ్యాపారస్తులు. మేము ఉన్నప్పుడు 15-16లో వ్యాపారస్తులు తక్కువగా కొని రైతు నష్టపోయిన సమయంలో 2000 రూపాయలు క్వింటాకు అదనంగా ఇచ్చి ఆదుకుంది మా ప్రభుత్వం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు మన వాణిజ్య శాఖతోటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కేజీ 15 రూపాయలు ఇస్తామంటే 5 రూపాయలు అదనంగా కలిపారు రాష్ట్ర ప్రభుత్వం. చరిత్ర ఒక్కలా చూసుకుంటే చదివి ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలోనే 2000 రూపాయలు అదనంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రైతుకు ఆదుకున్నది. దయ్యాలు నీదే కాదు. నిన్న మాట్లాడిన వాళ్ళు వ్యాపారులు ఉన్నారు కదా, ఎందుకు కొనట్లేదు మీరు అడగచ్చుగా. మీరు ఆయన్ని ఎందుకు కొనలేదని అడిగారు మీరు. అప్రస్తుతం, ఎందుకంటే రాజకీయాల నేను పోలా, రైతుల కోసం నేను వచ్చాను. మీరు అడిగారు కాబట్టి రైతులకు వచ్చా. నిన్న మాట్లాడిన పెద్ద మనిషికి వ్యాపారం ఉంది, ఎందుకు కొనుగోలు చేయట్లేదు ఆయన? రైతులు అమాయకులు అనుకుంటున్నారా? అంతకుముందు సంక్షేమంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలోనే అదే మా పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు ఉన్నప్పుడే కొన్నాం మేము. మధ్యలో పనులు చేశారా? పొగాకు రైతులకి ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ రాజకీయాలు లేవు. నేను మొన్న కూడా మాది చెప్పిన తర్వాత వచ్చారు, వాస్తవాలు చూద్దాం. నేను కూడా వచ్చాను. లోబిట్ 40% ఉంది. దానికి అధికారం ఏం చెప్పారంటే మేము సూచించిన గ్రేడ్లు తీసుకొచ్చుకోమని చెప్పారు. తప్పకుండా మార్కెట్లో సంక్షేమంలోకి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆ ప్రభుత్వం ఏమన్నా కొనదా చెప్పండి? వ్యాపారులే కదా కొంది. ఈరోజు కూడా వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తానంటున్నాను. అధికారులు వ్యాపారులు సమస్య ఈలోపు ఈడీ గారు కూడా పెట్టారన్నారు. నాకు వేరే అపాయింట్మెంట్ కుదిరితే నేను ఆ రోజు లేదా ఇంకో రోజు ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుండి జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా జరిగేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి వాట్సాప్ గవర్నెన్స్ శక్తి యాప్ అవగాహన కార్యక్రమాలు, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, జీఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ శక్తి యాప్ అవగాహన కార్యక్రమాలు ఈ నెల 15వ తేదీ నుండి సచివాలయాల పరిధిలో జరుగుతున్నాయని కలెక్టర్ అన్నారు. ఈ అవగాహన ప్రక్రియ క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడం, ప్రభుత్వం రూపొందించిన బ్రోచర్ను ప్రజలకు అందజేయడంతో పాటు వారి మొబైల్ ఫోన్ నందు సంబంధిత యాప్లు డౌన్లోడ్ చేయడం జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ముఖ్య ఉద్దేశంను, దాని వలన కలుగు లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ అవగాహన ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు పని దినాలు కల్పించేలా క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, ఏపీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డిపిఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు పాల్గొనగా క్షేత్రస్థాయి నుండి మున్సిపల్ కమిషనర్లు, డిఎల్డీఓలు, ఎంపీడీఓలు, ఈఓ, పీఆర్డీలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో వస్తున్నాయి. ఈ మాట వారికి చెప్పాలి, శక్తి యాప్ డౌన్లోడ్ చేయించుకోవాలి. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వారికి అవగాహన కల్పించాలి. సో ఇది అందరూ సెక్రటేరియట్ స్టాఫ్స్కి ఆల్రెడీ వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా ప్యాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ప్రోగ్రెస్ చూస్తే అంటే ఇది 15th ఏప్రిల్ 15th నుంచి స్టార్ట్ అయింది కదా, ఏప్రిల్ 15 నుంచి జరుగుతుంది. ఆల్రెడీ ఒక 7 days అయింది. 7 daysలో మనం చేసిన ఇది చూస్తే అరౌండ్ 15% చేసి ఉన్నాం. ఇంకా 85% మనకు పెండెన్సీ ఉన్నాయి. కొన్ని జిల్లాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు, అనకాపల్లి, మాన్యం, అదేవిధంగా సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, దే హ్యావ్ కవర్డ్ మోర్ దెన్ 50% ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నారు. పల్నాడు లాంటి డిస్ట్రిక్ట్ చూస్తే దే హ్యావ్ కంప్లీటెడ్ అరౌండ్ 80% కంప్లీట్ అయింది. సో ఇది మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే బాటమ్ 5లో ఉన్నాము, అంటే 24th పొజిషన్లో ఉన్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్లో ఇది ప్రయారిటీ. సో మీకు 3 days మాక్సిమం బై ఫ్రైడే నాటికి
ఇక్కడ సరే ఇక్కడ దీనికి చేయాల్సినంత ఏంటంటే మేడం గారు వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ మనమిత్ర క్యాంపెయిన్ ఇది ఆషామాషిగా చేయమాకండి దయచేసి. అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫోటో ఇచ్చేసి ఆ పాంప్లెట్ ఇచ్చేసి ఫోటో కొట్టేస్తే సర్వే పూర్తయిపోద్ది. అది పెద్ద ఇష్యూ కాదు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు కొన్ని మండలాలు చేస్తున్నారు. ఎస్ఎన్పాడు అయితే 72% చేశారు. అదేవిధంగా మద్దిపాడు కూడా 47% చేశారు. ఇవన్నీ చాలా చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది మీ అందరూ చెప్పేది ఏంటంటే కమిషనర్స్ కానీ ఎంపీడీఓస్కి మీ స్టాఫ్ క్లియర్గా చెప్పండి. ఇది రేపు మళ్ళా ఇప్పుడు దాకా మన డిపిఓ గారు మీ అందరితో మాట్లాడారు ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి. ఇదే విధంగా మనమిత్ర గురించి కాల్స్ వస్తే ఏదో కాకి ఉంచిపోయారు సార్ అని చెప్పే పరిస్థితి ఉండకూడదు. ఇక్కడ దయచేసి అందరూ వినండి ఒకసారి. దాంట్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాంప్లెట్లో ఉంది క్లియర్గా ఉంది మనమిత్ర సంబంధించి మీకు. దాంట్లో ఆ పాంప్లెట్లో 3 ఇష్యూస్ ఉన్నాయి. 3 ఇష్యూస్ ఏంటంటే సైబర్ క్రైమ్ ఒకటి, ఒక పక్క సైబర్ క్రైమ్ ఉంటుంది, ఇంకొకటి త్రిపురాంతకం, ఇంకొకటి ఏముంటుంది ఎనీమియా రహిత జిల్లాను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు. పోషణ్ పక్వాడ కార్యక్రమం ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి బాలవీరంజనేయ స్వామి ప్రారంభించారు. జిల్లాలో శిశు మరణాలు తగ్గించాలని, బాల్య వివాహాలు తగ్గించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహణలో ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా గ్రామ స్థాయి వరకు ప్రచారాలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. తల్లి బిడ్డ క్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పోషక విలువలను ప్రజలకు తెలియజెప్పి తద్వారా రక్తహీనత లేని చిన్నారులను తయారు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పోషక లోపాలు ఉన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషక లోపాలను అధిగమించడానికి అవకాశం ఉంటుందని, అందువలన అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఆహారాలను తల్లి, బిడ్డ, గర్భిణీ స్త్రీలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తగినంత ఉండే వాటినే తింటానని, కృత్రిమ రంగులు, రసాయనాలు, అధిక ఉప్పు, నూనెలు, చక్కెరలు మరియు నిల్వ ఉంచిన పదార్థాలు తిననని, ఇవి ఆరోగ్యానికి హానికరమని, ఉపకాయానికి లేదా ఇతర అనారోగ్యాలకు మూలమని తెలుసుకొని నా తోటి వారికి కూడా పోషకాహార ఆవశ్యకత, ప్రేమ, ధైర్యం బాలింతకు అత్యంత కీలక. చిరుధాన్యాలను మరవద్దు, ఆరోగ్యానికి అనవద్దు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే బాల్యంలో చాలా విలువైంది. ఈరోజు బాల్యంలో శిశు మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, మాతృ మరణాలు తగ్గించుకోవాల్సిన విషయం ఉంది. కూడా మన జిల్లాలోకి వచ్చేలాకే వీటితో పాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం ఒక సమీకృతంగా తీసుకొని ఈ కార్యక్రమాలు ఏదంటే పోషణ్ పహాడ్ కింద, పోషణ్ పట్వాడ కింద మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. జిల్లాలో రోజుకొక థీమ్తో గ్రామ స్థాయి వరకు కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దీనిలో పిల్లలకి తల్లిపాలు శ్రేయస్కరం అనేది, తల్లిపాలు ఎక్స్క్లూజివ్ తల్లిపాలు మాత్రమే పట్టాలని, ఆ తర్వాత వచ్చేసరికి వీనింగ్ చేసుకోవటం, ఆ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్లో మొదటి 1000 రోజులు వాళ్ళు పాల నుంచి ఆహారంలోకి మారిన తర్వాత భోజనంలోకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏది ఇవ్వాలి అనే మీద అవగాహన కల్పిస్తూ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా అంగన్వాడీ కేంద్రాలకి మనం అందజేస్తాం. ఎందుకంటే పిల్లల్లో వికాసాన్ని గుర్తించడం కోసం ఇది శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతోపాటు కామన్గా వచ్చేయండి క్వాషియార్కర్, మెరాస్మస్, ఎనీమియా, ఈ 3 వ్యాధులను కూడా గుర్తించి వాటికి చికిత్స అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కలెక్టర్ గారు చెప్పినప్పుడు మన జిల్లాలో ఎనీమియా రహిత
జిల్లాగా తీసుకురావాలనేది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. దీని విషయంలో అధికారులు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్, ICDS డిపార్ట్మెంట్స్, అదేవిధంగా స్కూల్కి వచ్చే పిల్లలు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మూడు కూడా కీలక భూమిక పోషించాలి. దీని విషయంలో మనకి ఇక్కడే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చినటువంటి తల్లికి బిడ్డకు పాలు ఇచ్చేదానికి కావాల్సినటువంటి ప్రైవసీ కోసం రూమ్ ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇదే విధంగా దీన్ని ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు వచ్చేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకెక్కడ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వారికి కూడా సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పూర్తిగా నేను అభినందిస్తున్నా. దీని విషయం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా స్కూల్ డిపార్ట్మెంట్, మూడు మనకి ఇక్కడే ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చిన బిడ్డకు పాలు ఇచ్చేదానికి కావాల్సినటువంటి ప్రైవసీ కోసం రూమ్ ఏర్పాటు మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇదే విధంగా దీన్ని ఎక్కడైతే ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకెక్కడ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వారికి కూడా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో డిపార్ట్మెంట్స్, అదేవిధంగా స్కూల్ డిపార్ట్మెంట్, మూడు ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి తరలిస్తున్న ముఠాను సింగరాయకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి గంజాయితో పాటు విలువైన పంచలోహ విగ్రహం, బంగారం, ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ హజరత్తయ్య ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గుజ్జుల యలమందారెడ్డి నగర్ వద్ద నివాసముంటున్న కుంచాల గురవమ్మ స్థానికంగా వేరుశెనక్కాయలు అమ్ముకుంటూ జీవిస్తుండేది. అయితే గత 4 ఏళ్లుగా ఒడిశా రాష్ట్రం నుండి రైళ్లలో గంజాయి తీసుకొచ్చి స్థానిక యువతకు విక్రయిస్తోంది. మిగిలిన ముఠా సభ్యులైన ఒంగోలు మండలం పేర్నమిట్టకు చెందిన తన్నీరు మధుబాబు, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెనికి చెందిన రాఖూరి దుర్గారావు, గుంటూరు నగరం లాలాపేట పట్నం బజారుకు చెందిన కల్లం రవికుమార్ గురవమ్మ నుండి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్ఐ మహేంద్ర సిబ్బందితో కాపు కాశారు. గురవమ్మ నుండి కొనుగోలు చేస్తుండగా దాడి చేసి 4గురిని అదుపులోకి తీసుకుని 4 కేజీల గంజాయి, 3 లక్షల రూపాయల విలువైన అమ్మవారి పంచలోహ విగ్రహం, 24 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి సామాన్లు, ఇత్తడి గంటలు, రాగి వస్తువులు, శిలా తోరణాలు, బ్యాటరీలు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ సుమారు 10 లక్షలుంటాయని తెలుస్తోంది. ఈ మేరకు నిందితులను విచారించగా మధుబాబుపై 11, దుర్గారావుపై 3, రవికుమార్పై 3 చోరీ కేసులు వివిధ జిల్లాల్లో నమోదై ఉన్నట్లు గుర్తించారు. గౌరవనీయులు పెద్దలు మా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు రాయపాటి శ్రీనివాసరావు గారు గౌరవనీయులు డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈ యొక్క గుజ్జల యలమందారెడ్డి నగర్లో ఉన్నటువంటి కుంచాల గురవమ్మ ఆమె గంజాయి అమ్ముతున్నటువంటి సమాచారం మీద ఈరోజు నా సిబ్బందితో, నేను ఎస్ఐ గారు మా సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ ఒక 3 వ్యక్తులు కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళని ఆపి సోదా చేయగా వాళ్ళ దగ్గర గంజాయి సుమారు ఒక్కో దగ్గర కేజీ బావు, కేజీ 200, కేజీ 1100 గ్రాములు అలా ఉండింది. ఇది ఎక్కడని అడిగితే ఇక్కడే కుంచాల గురవమ్మ అని అక్కడ దగ్గరలో ఇంటి సమీపంలో ఆమె దగ్గర కొంటున్నామని చెప్పారు. తర్వాత ఆమెను కూడా చెక్ చేస్తే ఆమె దగ్గర కూడా సుమారు 1.5 కిలో గంజాయి దొరకడం జరిగింది. తర్వాత అసలు వీళ్ళ గురించి విచారించుకుంటూ వస్తే వీళ్ళ ముద్దాయిలు చిటితోటి మధుబాబు అలియాస్ తన్నీరు మధుబాబు అంటారు, అలాగే రాకూర్ దుర్గారావు, పత్తి రవి, కుంచాల గురవమ్మ, ఈ 4 దగ్గర గంజాయి పుట్టుకోవడం జరిగింది. ఇక చిటితోటి మధుబాబు అని ఇతను అంతర్ జిల్లాల దొంగ, మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ గతంలో ఇతని మీద సుమారు ఒక 70-80 నేరాలు ఉన్నాయి. రీసెంట్గా ఇతను ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడని చెప్పి అంటే మన జిల్లాలో అయితే
తాళూరు పోలీస్ స్టేషన్లో 3, జరుగుమల్లి స్టేషన్ మన పరిధిలో జరుగుమల్లి స్టేషన్లో 2, అద్దంకి పోలీస్ స్టేషన్లో 1, ఎన్జీవాడ పోలీస్ స్టేషన్లో 2, పొదిలి పోలీస్ స్టేషన్ 1, వినుకొండ పోలీస్ స్టేషన్ 1, కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ 1. ఇలా సుమారు 11 నేరాల్లో ఇతను కొన్ని నేరాలు వాళ్ళ బామర్ది రాకూరి దుర్గారావు అని చెప్పి ఇతను తోడుగా అసిస్టెంట్గా తీసుకెళ్ళి ఒక 3 నేరాలు మిగతా ఇతను ఓన్గా చేయడం జరిగింది. ఈ నేరాల్లో అంటే ఎక్కువ ఇతను ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళడము, రామకృష్ణ టెంపుల్స్లో ఉన్నటువంటి విగ్రహాలు, అలాగే అక్కడున్న అమ్మవారి మీద ఉన్న తాలిబొట్లు, వెండి సంబంధించిన వస్తువులు, ఇలా మకర తోరణాలు, గంటలు, ఆడున్నటువంటి మిగతా ఆర్టికల్స్ అన్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే పలుకూరు ఆ గ్రామంలో జరిగినటువంటి దొంగతనాలు అయితే సోఫా సెట్స్, డబుల్ కాట్ బెడ్, ఏసీ, గ్రేజరు, దివానా కాటు, ఈ యొక్క వాష్ బేసిన్ అలాంటివి చేయడం జరిగింది. అలాగే అద్దంకిలో చూసినట్లయితే మిరపకాయలు అంటే ఆటో వేసుకుని ఖాళీకి వస్తున్న అక్కడ మిరపకాయలు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మార్కాపురం పట్టణం ఆధ్యాత్మిక సోదను సంతరించుకుంది. 4 యుగాల దేవుడిగా పూజలందుకుంటున్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవాన్ని సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. మార్కాపురం ఇలవేల్పు శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచేల జనార్దన్ రావు, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారి సేవలు తరలించారు. అశేష జలవాహిని మధ్య స్వామివారి రథం మాడవీధుల్లో ముందుకు కదిలింది. తమ ఇష్టదైవాన్ని కనులారా తిలకించేందుకు పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ చేసిన జయ జయ ధ్వానాలతో మాడవీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల కోలాటం, తీన్మార్ ధరువులు, దేవుళ్ల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు గత 9 రోజులుగా బ్రహ్మాండంగా కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రథోత్సవానికి కూడా సుమారు 1,00,000 మంది పైచలకు పాల్గొన్నట్టుగా సమాచారం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా భక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆ చెన్నకేశ్వరుని కన్నుల కటాక్షాలు పాత్రలో అయ్యే విధంగా అందరూ ఆ చెన్నకేశ్వరుని ప్రసన్నం చేసుకునే దానికి అందరూ కూడా వచ్చారు. ఆ చెన్నకేశ్వరుని ఆశీస్సులు ఈ మార్కాపురం ప్రజలకు, ఈ మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం మార్కాపురంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల వనరుల కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చేటటువంటి తల్లి బిడ్డలు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సేద తీరేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని మంత్రి స్వామి తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే తల్లులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఐటీసీ వారు అందజేసిన అసెస్మెంట్ టూల్ కిట్, హబ్, అంగన్వాడీ మాడ్యూల్స్, పోస్టర్స్, బ్రోచర్స్, క్లాస్ మేనేజ్మెంట్ మెటీరియల్ను కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆవిష్కరించారు. ఈ మెటీరియల్ను జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనా సుజన, ఐటీసీ ప్రతినిధులు వెంకటలక్ష్మి, హరిణి, సాట్స్ ప్రతినిధులు సునీల్ తదితరులు పాల్గొన్నారు. చిన్నపాటి వర్షానికి కర్నూలు రోడ్డు మొత్తం 2 అడుగుల ఎత్తు నీరు తోటి నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దానిని దృష్టిలో ఉంచుకుని ఈ డ్రైనేజీని పరిశీలించడం జరిగిందని ఒంగోలు నగరపాలక కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి పర్యటించారు. కల్లూరు రోడ్లు డ్రైనేజీ R&B అధికారులు నిర్మించాలని, దాని 2 భాగాలుగా చేసి ఒకదానిలో కేబుల్లో వైర్ వేసే మార్గము, రెండోది మురుగునీరు వెళ్లే మార్గం వేయడంతో మొత్తం నీరు బయటకు పోలేక అక్కడే ఆగిపోయి వర్షం పడ్డప్పుడు రోడ్డుపైకి నీరు వస్తుందని అన్నారు. అందుకోసం కర్నూలు రోడ్లోని కొన్ని ప్రాంతాల్లో వాల్స్ ని ఓపెన్ చేసి నీరు పోయే విధంగా ముందు తాత్కాలికమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అద్దంకి బస్టాండ్ వద్ద గల పెట్రోల్ బంకు వద్ద స్థలం ఆక్రమణ జరిగిందని, దానిని యాజమాన్యంతో చర్చించి తీసుకుని నిర్ణయం ప్రకారం ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేశామని అన్నారు. ఇవన్నీ ఏర్పాటు చేస్తే తాత్కాలిక పద్ధతిపై నీరు బయటకు వెళ్లే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట ఎంఈ చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. మన ఒంగోలు నగరంలో చిన్న వర్షం వస్తూనే రోడ్లపైన అడుగున్నర లోతు వాటర్ నిలబడుతుంది. దానికి మా ఇంజనీరింగ్ విభాగం, మా ఎంఈ గారు, డిఈలు, ఏఈలు, తర్వాత మా శానిటేషన్ విభాగం సంబంధించినటువంటి వారు, మా అసిస్టెంట్ కమిషనర్, మేమంతా కూడా విజిట్ చేశాము. సో కారణం ఏమిటంటే R&B వాళ్ళు కట్టినటువంటి డ్రైన్లు కావడం వల్ల దాంట్లో 2 ఛాంబర్లు కట్టారు. ఒకటేమో కేబుల్ ఛాంబర్, అది రోడ్డు వైపు ఉండడం వల్ల కేబుల్ ఛాంబర్లోకి వాటర్ వెళ్ళే అవకాశం లేదు. దానివల్ల రోడ్డులో వాటర్ అంతా రోడ్డు పైన ఆగిపోతుంది. సో అందుకని కొత్తగా మేము ప్లాన్ చేస్తుంది ఏమిటంటే ఆ కేబుల్ ఛాంబర్ తీసేసి ఒకే డ్రైన్ పెట్టి పైన ఫుట్పాత్ పెట్టేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. సో టెంపరీగా కొన్ని చోట్ల రేపు అనుకోకుండా నెక్స్ట్ మంత్లో వర్షం వచ్చినా కూడా ఈ వాటరు ఛానలైజ్ చేసే దానికోసం కొన్ని చోట్ల ఓపెన్ చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్ ఉంది, ఇది గతంలో కొన్ని కోర్టు వివాదాల వల్ల ఈరోజు అది పరిష్కారమైంది. ఈ పెట్రోల్ బంకు కూడా దాదాపుగా 15-20 అడుగులు లోపలికి వస్తుంది. ఇక్కడ కొత్త డ్రైన్ కడుతున్నాము. అందువల్ల ఈ రోడ్లో, కర్నూలు రోడ్లో వాటర్ ఆగకుండా ఉండేదానికోసం మేము, మా శానిటేషన్ సిబ్బంది, మా ఇంజనీరింగ్ సిబ్బంది అందరం కూడా ఈరోజు పరిశీలించాము. దీనికి టెంపరీ సొల్యూషన్ ఒకటి చేస్తున్నాము. తర్వాత శాశ్వత ప్రాతిపదికన కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏ విధంగా ట్రాఫిక్ వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి ప్రణాళికతో ముందుకు. అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై బల్లికురవ మండలం కొప్పరపాడు వద్ద రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కొప్పరపాడులో జరిగింది.
ఈమె పూర్తి వివరాలు తెలియరాలేదు. అందిన సమాచారం మేరకు ఈమె కొప్పెరపాడు గ్రామంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుందని తెలిసింది. ప్రస్తుతం ఈమె మృతదేహం అద్దంకి ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో భద్రపరిచారు. ఈమె వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరిలోని వెంకటేశ్వర స్వామి వారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జయరాం థియేటర్ వద్ద ఉన్న గోశాలలో గోవులకు పూజ నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పల్లకిలో ఉంచి సుందరంగా అలంకరించి భక్తులు తమ భుజాలపై మోస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. కేశవస్వామిపేట, సిఎస్ఆర్ శర్మ కళాశాల, గద్దలగుంట, రాజపా నగల్ రోడ్ మీదుగా గిరి ప్రదక్షిణ శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. గిరి ప్రదక్షిణ ముందు భాగంలో మహిళలు శంకు చక్రాలు, తిరునామాలు, గరుడాల్వార్ చిత్రపటాలను ధరించి నడిచారు. గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ ప్రాంతం మారుమ్రోగింది. గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణగుప్తా జంధ్యం, దనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. విష్ణోరత్పంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మం పాపాత్మా పాపసంభవం పాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్య ఏడుకొండలవాడ. తర్లుపాడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు మంజూరైన 30 మంది బీసీలకు కార్పొరేషన్ లోన్ల మంజూరు పత్రాలను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ 30 లోన్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3 నెలలకు మాత్రమే మంజూరు అయినవని, ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 త్వరలో భారీ ఎత్తున బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మంజూరు అవుతాయని అన్నారు. కార్యక్రమంలో తర్లుపాడు మండలం ఎంపీడీఓ, తెలుగుదేశం నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చాక మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య మీద మా మండలంలో సమస్యలు ఉన్నాయని చెప్పి, అలాగే ఎన్ఆర్జీఎస్లో కూడా సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకువచ్చారు. తప్పకుండా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి డిఆర్సీ సమావేశంలో ఈ డ్రింకింగ్ వాటర్ విషయాన్ని ప్రస్తావించి ఈ మా ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, పశువులకు కానీ, ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా అధికారులను పిలిచి మేము ప్రాంతానికి ట్రాన్స్పోర్టేషన్ తీసుకురావడానికి జరుగుతుంది. అలాగే ఎన్ఆర్జీఎస్లో కూడా చాలా అవకతవకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ అవకతవకలు అనేవి మళ్ళీ ఫర్దర్ జరగకుండా దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాల్సింది అనేది ఎంపీ గారితో, అలాగే ఉన్నటువంటి వాటితో కూడా మాట్లాడారు. వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ సమస్యలు చూసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు, అధికారులు, మరో పక్క మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోఆర్డినేషన్ మీద ఈ మండలంలో ప్రయాణం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు కావాల్సిన శ్రీరామనవమి పూర్తయి 16 రోజులు పూర్తి అయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పలు ప్రదేశాల్లో గల రామాలయాల్లో 16 రోజుల పండుగను వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా నగరంలోని సీతారామపురం కొండపై గల అతి పురాతన శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికాలను జరిపించారు.
ఈ సందర్భంగా విశేషంగా తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణల నడుమ శ్రీవారికి ఏకాంత సేవను నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా స్వామివారిని మల్లెపూలతో చక్కగా తీర్చిదిద్ది ప్రత్యేక అర్చనాది ఆరాధనలను జరిపించి ఆపై ఏకాంత సేవను భక్తి శ్రద్ధల నడుమ చక్కగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. అదేవిధంగా నగరంలోని మామిడిపాలెంలో గల రామాలయంలో స్వామివారిని నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అలాగే ప్రాంగణంలో విశేషంగా హోమక్రతువును జరిపించి పూర్ణాహుతి గావించారు. చీమకుర్తిలో అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి 16 రోజుల పండుగను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. తదుపరి స్వామివారి మూలమూర్తులను ఆలయ అర్చకులు ఇలపావులూరి శేషశ్రీధర్ శర్మ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి గ్రామోత్సవం జరిపారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకవర్గ అధ్యక్షుడు పుత్తూరు ఆంజనేయులు, కార్యదర్శి పులిపాటి సాంబశివరావు, కోశాధికారి నారాయణ వెంకట్రావు భక్తులు పాల్గొని స్వామివారి పల్లకి మోశారు. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో గల శ్రీ రాధా గోవింద ఆశ్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆశ్రమ ఆవరణలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్యుల వారు ముందుగా గర్భాలయంలో గల శ్రీ రాధా గోవిందుల విగ్రహానికి విశేషంగా అభిషేకాన్ని జరిపించారు. అనంతరం దేవేరులకు జరిపించిన పుష్పార్చన ఆద్యంతం వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని హరిబోల్ అంటూ రాధా గోవిందుల పట్ల తమకున్న భక్తి భావనను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు అలగిరి శ్రీనివాసాచార్యులు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. బల్లికురవ మండలం సోమవరప్పాడు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహంపై
అన్ని తీసుకుందాం తేడేం లేదంట. తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టడం ఏంటని తను ప్రశ్నించినందుకు టీడీపీ వాళ్లు తనపై దాడి చేశారన్నారు. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకట గోపిరాజు సోమవారం అద్దంకిలోని ఆసుపత్రి నందు వాపోయారు. కర్రతో వెంటపడి దాడి చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక తమ గ్రామంలో అరాచకాలు ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేరు కొండవద్దు వెంకట గోపిరాజు, పల్లెకూరు మండలం సోమవారపాడు గ్రామం. మా ఊర్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కానించి అరాచకం చేస్తున్నారు. మొన్న ఏదో చంద్రబాబు గారు పుట్టినరోజు అని డీజే పెట్టుకున్నారు. డీజే పెట్టుకొని వైఎస్ఆర్ బొమ్మ మీద గడపారలు తీసుకొని పోయి వైఎస్ఆర్ బొమ్మ మీద టీడీపీలు కండలు కప్పుతున్నారు. అరాచకం చెప్పులు దాన్ని వేస్తున్నారు వైఎస్ఆర్ బొమ్మ మీద. ఎందుకని ప్రశ్నించినందుకు ఈరోజు నన్ను ఒక్కనున్నానని చేసి నన్ను కొట్టారు. ఈరోజు ఈ చావల నాగేశ్వరరావు, చావల రాజమోహన్ రావు, చావల వెంకటేషు, చావల సురేషు, అడవి జాని, ఈ 5 వ్యక్తులు కేవలం నేను ఒక్కరిని ఎందుకు వైఎస్ఆర్ బొమ్మ జోలు ఎందుకు పోయారని ప్రశ్నించినందుకు నా మీద దాడి చేశారు. ఈరోజు కర్రలతో ఎమ్మడబడి నా మీద దాడి చేశారు. డి న్యూస్లో నేటి మాట. మంచి చెడు అని ఏ రోజు పేరు తగిలించుకొని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా మన ఆలోచనలే కారణం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.